దాని గురించి ఏవి కంగారు పడకు. సుబ్రహ్మణ్యం అని నేను ఒకని రెడీ చేసి పెట్టాను. కమిషన్ తీసుకొని కళ చూపిస్తావా? ఈ ఊళ్ళో లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. మామూలు ఆడది కాదు, సాక్షాత్తు అమ్మవారి అవతారం. నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇంటి తలుపులన్నీ మూసుండాలి. వెళ్ళకండి, నా బలిదానాన్ని తీసుకోండి. ఎవర్రా నువ్వు? నువ్వెవరమ్మా? నేను ఇస్తున్న బలిదానాన్ని చెడగొట్టి నన్నే ఎవరని అడుగుతున్నావా? వెళ్ళిపోరా! ఏం చేస్తున్నావు? చూస్తావుగా. ఏంటి ఆకలిగా ఉందా? కాస్త ఆగు, నేను వెళ్ళి గడ్డి తీసుకొస్తాను. బాగుందండి. సరిపోయిందండి. ఏంటి సరిపోయింది? నిన్న నా మీద మీరు పడ్డారు, ఈరోజు నేను మీ మీద పడ్డాను. ఛీ, నువ్వు లే ముందు. మీరే నా మీద ఉన్నారు. ఏం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? వాసన అద్దరిందండి. అయ్యో, ఊరికి తగలడకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమండి, మీ నాన్నగారికి ఇచ్చిన 50,000 వసూలు చేయకుండా తిరిగి ఊరికి రావద్దని మా అయ్యగారు చెప్పి వెళ్ళిపోయారు. అందుకే మరో చోటు కనపడక ఇక్కడే పడుకున్నాను. దోమలు తెగున్నాయండి. అమ్మవారి తిరునాళ్లు మొదలయ్యాక పొరుగురు వాళ్ళెవ్వరూ ఇక్కడ ఉండకూడదు. తిరునాళ్లు పూర్తవడానికి ఓ వారం పడుతుంది. అంతవరకు నువ్వు బయటికి వెళ్లడము కుదరదు. అయితే మరీ మంచిది. ఏమిటి? తిరునాళ్ళు అయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉండి మీ నాన్నగారు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను. దారిని పోయే వాళ్ళంతా ఉండడానికి మా ఇల్లు వినా సత్రమా? ఏమండోయ్, మీ నాన్నగారు నాకు ఇవ్వాల్సిన డబ్బులోంచి కావాలంటే అద్దె తీసుకోండి. అయ్యో, పో ఇక్కడి నుంచి, ప్రాణం తీకు. Wow, nice house. వెళ్ళిపోమని చెప్తే వెంటపడి వచ్చావేంటి? అంత పొగరా? పో బయటికి. ఏమండి, రాత్రి నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. అట్లీస్ట్ ఒక కాఫీ ఇచ్చారంటే తాగేసి వెళ్ళిపోతాను. పచ్చి మంచినీళ్ళు కూడా నీకివ్వను. అయితే నేను వెళ్ళను. అయ్యో, ఇదిగో. అయ్యో, ఎక్కడ దాపరించావయ్యా నువ్వు?
ఏమండి, ఇంటికొచ్చిన గెస్ట్ ని మీలాగా ఎవరు ఇన్సల్ట్ చేయరండి. కాఫీ మాత్రం అదిరిపోయిందండి. 50,000లో 10 రూపాయలు కట్ చేసుకోండి. బ్యాలెన్స్ 49,990 రూపాయలు. అవి నేను మీ నాన్న దగ్గర తీసుకుంటాను. అన్నట్టు కాఫీకి టిప్స్ గా ఇది ఉంచుకోండి. రూమ్ పైనదా? ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే ఏంటమ్మా అర్థం? అమ్మా, అంత పద్ధతి ప్రకారం చేసినా ఎందుకమ్మా ఇలా అయింది? అనుకున్నది చెడిపోయిందని అర్థం. ఈ ఊళ్ళో ఒక బలి జరగబోతోంది. బలిదానం చేస్తున్నప్పుడు ఒక తప్పు జరిగిపోయింది. తీసుకువెళ్ళ అన్నం అంతా మట్టిలో కలిసిపోయింది. ఆత్మలన్నీ మన నైవేద్యం తీసుకోకుండా పోయాయి. దుష్ట శక్తులకి ఉగ్రం ఎక్కువైపోయింది. వాటికున్న కోపానికి బలి తీసుకోకుండా వదిలిపెట్టము. వాటిని పస్తు పెట్టినందుకు జరగకూడనిది జరగబోతోంది. తల్లి, పూజ జరిగేటప్పుడు ఏంటమ్మా ఈ దారుణం? దీనికి పరిహారమే లేదా తల్లి? తల్లి, ఈ ఊరిని రక్షించే దేవతవి నువ్వు. నీ శక్తి గురించి మాకు తెలుసు తల్లి. దీనికి ఏదైనా పరిహారం చేసి ఈ ఊరిని నువ్వే కాపాడాలి తల్లి. చేస్తాను, పరిహార పూజ చేస్తాను. కానీ అంతవరకు ఈ ఊళ్ళో ఏ కీడు జరగనివ్వకుండా మీరే కాపాడుకోవాలి. వచ్చే శుక్రవారం రోజు యాగం చేసి ఆత్మలను రప్పించి వాటిని అడుగుతాను. అవి ఏవి అడిగినా ఈ ఊరు ఇవ్వాలి. అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి. తల్లి, ఏ తప్పు జరగకుండా మా పిల్ల పాపల్ని కాపాడు తల్లి. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాంధవిత, యా వీణావర దండ మండితాకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవై సదా పూజితః సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష్య జాడ్యాపః. ఒక చండాలుడు అడ్డుగా వచ్చాడు. ఎవడో చెప్పండి, వాణ్ణి కట్టేసి. నేను చూసుకుంటాను. వెళ్ళండి. బా, సూపర్ గా ఉంది. వెంటనే స్నానం చేయాల్సిందే. హాయ్ కవిత, మీరు ఇక్కడే స్నానం చేస్తారా? ఇది మేం చేసే చోటు, మగవాళ్ళు అక్కడ చేయాలి. బోర్డేమైనా ఉందా? పారే నీళ్ళలో ఎక్కడ స్నానం చేస్తే ఏంటి? ఏమండి, మీరు ఈ ఊరికి కొత్త అండి. ఎవరైనా చూస్తే కట్టి పడేస్తారు. కట్టి పడేస్తే మీరు ఇప్పేస్తారుగా, మరి ఇంకేంటి? అరే అయ్యో, ఎవరైనా చూసేలోగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి, హ్యాపీగా స్నానం చేస్తుంటే డిస్టర్బ్ చేయకండి. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అయ్యో, జానుకొస్తోంది.
ఎప్పుడొచ్చావే? నేనిప్పుడే వచ్చానే. నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ, అదలా ఉంచు. ఆ లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడే మెంటల్ అతనికి. అయ్యో, ఏదో మా నాన్న పొరపాటున అతని దగ్గర కమిషన్ తీసుకున్నాడు. ఆ వంక పెట్టుకుని రోజు ఇంటికొచ్చి కాఫీ ఇవ్వు, టీ ఇవ్వు అంటూ ప్రాణం తీస్తున్నాడే. అవునా? అవును, కానీ బొమ్మలు మాత్రం సూపర్ గా వేస్తున్నాడే. ఉద్యోగం లేదనుకో, రోడ్డు మీద బొమ్మలు గీసైనా బతికేస్తాడు. కానీ అతను చేసే అల్లరేనే నాకే మాత్రం నచ్చలేదు. నువ్వు నిజంగానే అంటున్నావా? అవునే. బట్టలు ఉతికాక స్నానం చేద్దాం అనుకున్నాను. అంత ఆలస్యపడుతున్నావేంటి? చిన్నప్పుడు 50 లెక్కెట్టే వరకు నీటిలోనే ఉండేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏమిటి? ఇప్పుడు నీళ్ళలో మునుగు చూద్దాం. రెడీ, లెక్కటు. రండి, త్వరగా రండి. ఏంటండి ఎక్కడికి? చెప్పగానే వెళ్ళుండొచ్చు కదా. ఇప్పుడు ఏమండి, చూడండి. నేను చెప్పేది వినండి. కాసేపు స్నానం చేసి వస్తానండి. ఏమండి, స్నానం చేసి వెళ్ళండి. స్నానం చేసి వస్తానండి. ఇది ఎక్కడికి వెళ్ళింది? నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. అయ్యో, వద్దండి. ఏమండి, కాసేపు స్నానం చేసి వెళ్తానండి. చూస్తా, వెళ్ళండి. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అయ్యో, దయచేసి ముందుకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఈ ఊరి గురించి మీకు తెలియదు. ఏం కాదండి, నన్ను వదలండి. వెళ్ళనివ్వండి. వెళ్ళండి. ఏంటండి? నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. అయ్యో, వద్దండి. ఏమండి, కాసేపు స్నానం చేసి వెళ్తానండి. చూస్తారు, అలాగే, వెళ్ళండి. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అయ్యో, దయచేసి ముందుకు ఎన్నిసార్లు చెప్పాలండి? వెళ్ళిపోండి. ఈ ఊరి వదలండి. గురించి మీకు తెలియదు. ఏం కాదండి, నన్ను వదలండి. వెళ్ళనివ్వండి. వెళ్ళండి. ఓ, ఏంటండి? అమ్మయ్య. ఏమండోయ్, ఏయ్, ఏంటిది? చివరికి డాబా పైకే వచ్చేసావా? ఏంటండి ఎప్పుడు అంత చిరాగ్గా ఉంటారు? ఒక అందమైన బొమ్మ గీసిచ్చాను, దాన్ని మెచ్చుకొని 2 మాటలు సంతోషంగా చెప్తారనుకుంటే ఏమంత అందంగా వేశావు? అందమైన మొహానికి పెదాల కింద చుక్క పెట్టి చండాలంగా వేశావు. అయ్యో, అది చండాలం కాదండి. అందమైన మొహానికి చిన్నదిగా ఒక దిష్టి చుక్క. చాలా బాగానే మాట్లాడుతున్నావు. అమ్మయ్యా, ఇప్పటికైనా మీ నోటితో నన్ను మెచ్చుకున్నారు. చాలా సంతోషం. అవును, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? బాగా ఆకలిగా ఉందండి. చూసావా, మీలాంటి వాళ్ళకి కాస్త చనివిస్తే చాలు, తాళి కట్టిన మొగుడ్లా అధికారం చలాయిస్తారు. అవునండి, అధికారం చాలా ఇస్తాను. ఏమన్నా? మీ నాన్న దగ్గర మా డబ్బు ఉందండి. ఈ డొంక తిరుగుడేం వద్దు, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఎందుకండి అబద్ధం ఆడతారు? కింద వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. వాసన సూపర్ గా ఉందండి. అవని భైరవక ఇంటి ఫంక్షన్ కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు తినడానికి చద్దన్నం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పర్వాలేదా? సరే, అదే ఇవ్వండి. సరే, ఈ బట్టలన్నీ ఆరేయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో. ఏమండి, ఇది ఎలా తినమంటారు? కారంగానే ఉంటుంది. ఒక ముద్ద అన్నం, కొంచెం మిరపకాయ, ఒక ముద్ద అన్నం, కొంచెం మిరపకాయ. ఇలా తిన్నామంటే కారమే తెలీదు. మీ చేత్తో ఏమిచ్చినా స్వీట్ గానే ఉంటుందండి. బాగుందా? మిరపకాయ కొరుకోవయ్యా, కొరుక్కో.
ఏమండి ఏమైందండి ఆ? ఏంటి ఏంటండి ఏమైంది అయ్యో! మెల్లగా మెల్లగా అయ్యో ఏంటండి ఎందుకు అలా తొందరపడి తినేశారు రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి ఓకే ఓకే కూల్ 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 ఏం కాదండి ఏం కాదు కాసేపే సర్దుకుంటుంది అయ్యో ఓకే ఓకే రిలాక్స్ రిలాక్స్ ఏం కాదు అంతే అంతే అయిపోయింది ఏం కాదండి అయ్యో అంతే 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 సర్దుకుంటుంది ఏం లేదు అయిపోయింది ఎక్స్క్యూజ్ మీ ఇంకా నయం ఆ కుర్రాడు కమిషన్ డబ్బులు అడగలేదు ఇది మన చేతికి ఎలాగొచ్చింది ఊరు వెదవల్లారా క్వార్టర్ బాటిల్ తీసుకొని ఇది నా చేతిలో పెట్టేశారంట్రా ఇకనైనా బాటిల్ చేతితో పట్టుకోకూడదు బోట్లో దోపుకోవాలి రండి రండి నమస్కారం రండి నమస్కారం కూర్చోండి కూర్చోండి నమస్కారం కూర్చోండి నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను త్వరగా తీసుకో అక్క పెళ్లి చూపులకు అందరూ వచ్చేసారు ఇంతకు ముందు వచ్చిన పెళ్లి కొడుకులు ఎవరూ నీకు నచ్చలేదు కానీ ఈయన తప్పకుండా నచ్చుతారు ఇక్కడ అందరికీ నేను పరిచయం చేస్తాను పద పద నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడనా నువ్వు అలా అంటావు ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు నేనేనండి సూపర్ గా ఉన్నారు ఏ వీళ్ళంతా భైరవేక్కని చూసుకోవడానికి వచ్చారు నువ్వేం చేస్తావంటే వీళ్ళందరికీ కాఫీ టిఫిన్ ఇవ్వు నేను వెళ్ళి భైరవక్కని చూసొస్తాను ఓకే ఇచ్చే ఓరి దేవుడా నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను పనుని చేసి వెళ్ళిపోయిందే అంతా తలరాత ఇదిగో అక్క అక్క ఎంత అందంగా ఉన్నారు మీకు నా దిష్టే తగిలేలా ఉంది ఉండండి పూలు పెడతాను ఓకే అంతా వెయిట్ చేస్తున్నారు వెళ్దాం. పదండి సరే గాని మీ పేరేంటి నా పేరు పరశురావు. అలాగా ఏ ఊరు హాయ్. ఊరు తిమ్మాపురం అండి. సూపర్ అండి ఇంతకీ ఏం చదివారేటి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. ఆహా అర్రెర్ర ఏరా అమ్మాయి నచ్చిందా ఆ, నాకు బాగా నచ్చింది అన్న. చేసుకుందామా? చేసుకుందాం. పిల్ల మహాలక్ష్మిలా ఉంది మా అందరికి బాగా నచ్చింది నీకురా నాకు కూడా బాగా నచ్చిందమ్మా. మా అందరికీ ఇష్టమే అబ్బాయి నీకు నచ్చాడమ్మా నచ్చారు నాన్న అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. అమ్మాయి అబ్బాయి నీతో విడిగా మాట్లాడాలంట అటువంటి అలవాట్లు ఈ ఊళ్ళో లేవండి ఇదంతా సహజం అమ్మా ఈ రోజుల్లో ఇదేం తప్పు కాదు రేయ్ అక్క వెళ్ళి మాట్లాడరా జాగ్రత్తగా మాట్లాడు ఏం చెడగొట్టుకో వెళ్ళు సరే నాన్న. ఇతను ఎక్కడికి వెళ్ళాడు ఎటు వెళ్ళాడు నాకు మీరు బాగా నచ్చారండి అందుకే విడిగా మాట్లాడాలన్నాను. నాకు మీరు నచ్చలేదండి అక్కడేమో నచ్చానని చెప్పారు. అది నా చెల్లెల కోసమని చెప్పాను ఎందుకండి? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు నా చెల్లెలకు నేను అక్కని మాత్రమే కాదు అమ్మను కూడా చిన్నతనం నుంచి దాన్ని నేనే పెంచాను అందుచేత దానికి ఒక మంచి జీవితం ఏర్పరచవలసిన సమయంలో నేను స్వార్థంతో నా జీవితం చూసుకుంటే దాన్ని ఒంటరిగా వదిలేసినట్టవుతుంది దాన్ని నేనలా వదిలేయలేను అందుచేత ఏదో ఒక కారణం చెప్పి
నేను మీకు నచ్చలేదని చెప్పండి. ఇదేం పెద్ద విషయం కాదండి. చెల్లెల్ని ఒంటరిగా వదిలేస్తావా ఏంటి? ఇప్పుడు మీతో ఉన్నట్టే పెళ్ళైన తర్వాత కూడా అందరం కలిసే ఉందామండి. అది కాదండి, నా చెల్లెలి పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి మీకు పిల్ల నచ్చలేదని చెప్పేయండి. నేను చెప్పడం కుదరదండి. పిల్ల నచ్చలేదని చెప్పండి అంటున్నాను. చెప్పనండి. వెళ్ళి పిల్ల నచ్చలేదని చెప్పు. నాకు పిల్ల నచ్చలేదు.